90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र శ్రీ నచ్కేత్ షల్కే విశ్వనాథ్ IPS వారు, మన ప్రీతమ జిల్లా కలెక్టర్ డాక్టర్ చరుకూరి శ్రీధర్ IAS వారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్. హలో, డిసిగ్నేషన్ అండ్ ప్రెజెంట్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ శ్రీ పి నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ అండ్ రిజర్వ్, వైఎస్ఆర్ కడప జిల్లా. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ఎం రామచంద్ర RSI 2024 బ్యాచ్. NCC Girls Contingent Commander Kumari T. Vijayadurga, Scout Girls Contingent Commander M. Divya Rajamma, Scout Girls Contingent Raids and Assistant Commander D. స్వాతంత్ర సమర యోధులకు మనందరి హృదయపూర్వక నివాళులు ఈనాడు త్యాగమూర్తులకు ఈ సందర్భంగా అంజలి ఘటిస్తున్నాము. మన జాతిపిత మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఆ మహానీయుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా మహానీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాము. మనం కూడా వారి ఆశయాలను, లక్ష్యాలను అనుసరిస్తూ దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు, జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యత కృషి చేద్దాం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడి ప్రాణాలు అర్పించిన వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వినాయకం రామకృష్ణయ్య శెట్టి, దూదేకల హుసేన్ సాహెబ్, వేల్పుల సుబ్బయ్య, చెవ్వా బాలిరెడ్డి, వై ఆదినారాయణ రెడ్డి, సింగం శివారెడ్డి లాంటి దేశభక్తులందరికీ స్మరించుకుందాం. సంక్షేమం, అభివృద్ధి పథకాల 100% అమలు చేసిన ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శుద్ధితో కృషి చేస్తోంది. మరోవైపు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లాల అభివృద్ధి పనులు నడిపిస్తూ అన్ని శాఖలను సమన్వయంతో ప్రజలను సంతృప్త స్థాయిలో ప్రజలకు సేవలను అందించడం అభినందనీయం. స్వర్ణాంధ్ర విజన్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తలసరి ఆదాయాన్ని 50 లక్షలకు చేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు కొనసాగుతోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాను 2047 2047 నాటికి 13.26 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో పాటు జిల్లా తలసరి ఆదాయాన్ని 34 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో 15% పైగా వార్షిక వృద్ధి సాధించేలా కార్యాచరణ రూపొందించాం. ప్రభుత్వం ప్రకటించిన 10 సూత్రాల మార్గదర్శకాలతో ఈ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధికి చెందిన ఆర్థికంగా బలమైన జిల్లాగా వైఎస్ఆర్ కడపను స్వర్ణ కడపగా తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వం అందించే బలమైన పునాది కావాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ కడప జిల్లాలో వినూత్నంగా అమలుకి తీసుకొచ్చిన స్మార్ట్ కిచెన్ ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆధునిక సాంకేతికతో
రాష్ట్రానికి ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. గతంలో విడిగా వంట చేయడం వల్ల భోజన నాణ్యతలో తేడాలు, పరిశుభ్రత, పర్యవేక్షణ, సకాలంలో పంపిణీ వంటి సమస్యలు ఉండేవి. వాటి శాశ్వత పరిష్కారంగా కేంద్రీకృత వంట విధానాన్ని అమలు చేస్తున్నాం. ఆవిరి ఆధారిత యంత్రాలతో వంట, ఆహార భద్రతా ప్రమాణాలు, GPS ఆధారిత రవాణా, డిజిటల్ పర్యవేక్షణ, QR కోడ్ ద్వారా విద్యార్థుల అభిప్రాయ సేకరణ వంటి అనేక ఆధునిక విధానాలకు ఒకే వ్యవస్థలోకి తీసుకొచ్చాము. 38 స్మార్ట్ కిచెన్ల ద్వారా జిల్లాలోని 1778 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతున్న 1,00,000 మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజు వేడి సురక్షితమైన పౌష్టికారాన్ని అందించే లక్ష్యంతో ఈ వ్యవస్థను రూపొందించాం. ఇందుకోసం 105 పంపిణీ మార్గాల్లో 95 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం రవాణా వ్యవస్థను 100% GPS ద్వారా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నాం. 25.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 27 స్మార్ట్ కిచెన్లు పనిచేస్తూ 1,341 విద్యా సంస్థలలోని 75,864 మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నాయి. మిగిలిన కిచెన్లు కూడా పూర్తి చేసే స్థాయిలో సిద్ధం చేసి జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవస్థను నెలలోనే విస్తరిస్తున్నాం. సౌర విద్యుత్ వాహనాలు, వ్యర్థాల నిర్వహణకు డైజెస్టర్ల వంటి పర్యావరణ రహిత విధానాలను కూడా ఇందులో భాగం చేస్తున్నాము. జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థకు అనుబంధంగా క్రమశిక్షణ, సమిష్టి కృషి, పరిశుభ్రతలో పోషకాహార పరిరక్షణ చర్యలు పాటిస్తూ జిల్లా యంత్రాంగం ప్రొజెక్షన్లో అమలు చేస్తోంది. ప్రభుత్వం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని కేవలం ఆహార పంపిణీ కార్యక్రమం కాకుండా ప్రతిరోజు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థుల క్రమశిక్షణ, సమైక్యత భావన, పరిశుభ్రత, బాధ్యత, నాయకత్వం, ఆహారం పట్ల గౌరవం, ఆహారం వృధా నివారణ వంటి విలువలను పెంపొందించేలా ప్రాజెక్ట్ యాంటీస్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యంలో సమన్వయంతో ప్రతిరోజు నిర్దిష్ట విధానాలను అమలు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందిస్తున్నాం. పోషకాహారంతో పాటు మంచి ప్రవర్తన కలిగి బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రాజెక్ట్ యాంటీస్ ప్రధాన ఉద్దేశం. కడప జిల్లా నుంచి ప్రారంభమైన స్మార్ట్ కిచెన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. ప్రజాసేవలో సాంకేతికతను, నూతన ఆలోచనలను, వివిధ శాఖల సమన్వయాన్ని సమర్థవంతంగా మిళితం చేసి ఒక ఆదర్శప్రాయమైన నమూనాను రూపొందించినందుకు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను. స్మార్ట్ కిచెన్ స్కాచ్ అవార్డ్, గోల్డ్ అవార్డ్ లభించడం, నీతి ఆయోగ్ జాతీయ స్థాయి ఉత్తమ విధానం గుర్తించడం, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ జాతీయ DMF సదస్సులో జిల్లా స్థాయి వినూత్న సమన్వయానికి గుర్తింపు పొందడం విశేషం. అలాగే విశాఖపట్నంలో జరిగిన దక్షిణ ప్రాంత ఉత్తమ విధానాలు ప్రదర్శనలో కూడా స్మార్ట్ కిచెన్ గుర్తింపు లభించడం కడప జిల్లా ప్రతిభకు నిదర్శనం. ముఖ్యంగా కడపలో విజయవంతమైన ఈ నమూనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుండడం ఎంతో అభినందనీయమైన విషయం. ఒక జిల్లాలో ప్రారంభమైన మంచి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే స్థాయికి ఎదగడం ప్రజా పరిపాలనకు నిదర్శనం. ఈ అద్భుతమైన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకువచ్చి సమర్థవంతంగా అమలు చేసి ఇతర జిల్లాలకు మార్గనిర్దేశం చేస్తున్న వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి IAS గారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ ఉన్నాను. ఆయన నాయకత్వం, సమన్వయం, వినూత్న ఆలోచన విధానం వల్లే స్మార్ట్ కిచెన్
కేవలం ఒక పథకం కాకుండా దేశం గుర్తించిన ఒక ఉత్తమ ప్రజాసేవ నమూనాను రూపుదిద్దుకుంది. కడప నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. భారతదేశంలోని ప్రతిష్టాత్మకంగా స్టార్టప్ కడప ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని, ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు ఊపిరిగా భారతదేశంలోనే ప్రథమంగా వినూతన వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో స్టార్టప్ కడపలను ఏర్పాటు చేశాము. ఆకాంక్షిత జిల్లా కడపలో ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణం. 12 కోట్లకు పైగా వ్యయంలో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 అంతస్తుతో అత్యాధునిక సదుపాయాలతో స్టార్టప్ కడప కేంద్రాన్ని నిర్మించి ఘనంగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేశాం. ఈ కేంద్రం ద్వారా ప్రతి ఏడాది 50 నుండి 100 స్టార్టప్లను అభివృద్ధి చేయడం, 500కు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించడం, 500 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. పిల్ల వెంకట్రామరెడ్డి గారి తరఫున వారి కోడలు అన్నారెడ్డి కమలమ్మ గారు సత్కారాన్ని స్వీకరించారు. వేల్పుల సుబ్బన్న గారి తరఫున వేల్పుల నారాయణమ్మ వారి శ్రీమతి, వేల్పుల సుబ్బన్న గారి శ్రీమతి వేల్పుల నారాయణమ్మ గారు సత్కారాన్ని అందుకుంటున్నారు. మీరు ధన్యులమ్మ. మీ వారు ఈనాడు శరత్ బాబు గారు గౌరవ సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. ఇచ్చేటటువంటి అతిథులు చేతుల మీదుగా అల్లూరు పక్కీరప్ప గారి తరఫున వారి కుమారులు శరత్ బాబు గారు సత్కారాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఎందరో మహానుభావుల పోరాట ఫలితం నేటి ఈ మన స్వేచ్ఛ. కోపాల నారాయణ రెడ్డి గారి తరఫున వారి మనమడు అభివృద్ధికి నిదర్శనాలు నిర్వహిస్తూ రైతులకు సేవలను మరింత వేగంగా పారదర్శకంగా అందిస్తూ వస్తుంది మన వ్యవసాయ శాఖ. దీనిని రైతులకు కనులకు కట్టినట్లుగా చూపిస్తుంది ఈ మన వ్యవసాయ శాఖ శకటం. రైతు బలపడితే దేశం బలపడుతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది రైతు కుటుంబానికి అందించడమే మా సంకల్పం అని కలిగి వస్తుంది ఈ మన వ్యవసాయ శాఖ వారి శకటం. దేశానికి వెన్నుముకలు రైతన్నలు. వారు బలంగా ప్రతిష్టంగా ఉన్న రోజు, పొలాలు ఆరోగ్యవంతమైన పంటల్ని ఇచ్చిన రోజు, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మనం తీసుకున్న రోజు, గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండి వికసిత భారత్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్న మన నేస్తం, వారిని ఆదుకోవడం మన ధర్మం. తర్వాత మన ముందుకు వస్తుంది ప్రతి నియోజకవర్గానికి 2 వాహనాల చొప్పున మొత్తం 15 వాహనాలు. గ్రామీణ మహిళల జీవితాల్లో ఆర్థిక స్వయం సమృద్ధికి నాంది పలుకుతూ ఈ శకటం ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా కాకుండా శిక్షణ, రుణ సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అనుసంధానంతో విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కడప జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. శిక్షణ ద్వారా శిక్షణలో ఎంతో రైతుగా కోరుకుంటూ ఉన్నాం. మహిళా ఆర్థిక సాధికారతే గ్రామీణ ఆర్థిక ప్రగతికి మూల స్తంభం. ఆర్థిక తర్వాత మన ముందుకు వస్తుంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఇంకా జలవనరుల శాఖ వారి సంయుక్త శకటం. మన జిల్లా నీటి యాజమాన్య సంస్థ జలవనరుల శాఖ వారి సంయుక్త శకటం మన ముందుకు వస్తుంది.
ఉపాధి భద్రత ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు అండగా నిలిచి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఇదే బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లలు వారి యొక్క నైపుణ్యాలతో ఎన్నో శక్తివంతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పారా స్పోర్ట్స్ లో జరిగినటువంటి ఎన్నో క్రీడా కార్యక్రమాల్లో 6 పథకాలను సాధించి భవిత విద్యార్థులు జిల్లాకే మణిమాణిక్యాలు చదువుతున్న వినికిడి లోపం కలిగిన వెంకీ అనే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థి సాహస యాత్రలో భాగంగా 17,598 అడుగుల ఎత్తు ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు 2026 మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రవేశపెట్టిన అత్యాధునిక వంటశాలల విధానమే స్మార్ట్ కిచెన్. దీని ముఖ్య ఉద్దేశం జరుగుతోంది. భోజనానికి ముందు పిల్లలు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, క్యూలో ప్రస్తుతం మన కడప జిల్లాలో శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ కడప వారు. పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. విలువలు కూడా పెరిగే విధంగా ప్రోత్సహించారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రాజలక్ష్మి గారు డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, జూమ్ ఉండదు కదా. జ్ఞాపగిరి సర్టిఫికెట్ ని అందుకుంటూ ఉన్నారు. శ్రీఎస్ శ్రీనివాసులు గారు పుచ్చుకున్నారు. శ్రీనివాసులు గారు అధికారుల శ్రీ ఎస్ఈ మదన్న గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ పంచాయతీ రాజ్ వారు పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అధికారుల చేతుల మీదుగా. తర్వాత మొహమ్మద్ నిహా ఎన్ గారు ఏడీపీ ఏబిడి లీడ్ కడప వారు మరియు పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే కడప వారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నారు. కన్సల్టెంట్ కడప వారు